Welcome to Sakshi Educational Portal. Dear friends, I am Fanishwar, Economy Faculty from Kanishka IAS Study Circle, Ashok Nagar. Dear friends, today in this class we are going to discuss about the previous question papers of economy in chapter wise. ఈ వీడియోలో మనం చాప్టర్ వైజ్గా గతంలో ఏపీపీఎస్సీ వాళ్ళు అడిగినటువంటి ఎకానమీ ప్రశ్నాపత్రాల విశ్లేషణ అనేటువంటి కార్యక్రమాన్ని మనం చూద్దాం. ఈ విశ్లేషణ చూడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే మా దృష్టికి అనేక మంది విద్యార్థులు వచ్చినప్పుడు కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్లో బిట్స్ తప్పుగా ఉంటున్నాయి. సో ఏపీపీఎస్సీ కూడా బిట్లు అప్పుడప్పుడు మార్చుతూ ఉంటుంది సార్. పాత ప్రశ్నాపత్రాలకు కొంచెం ఎక్స్ప్లెనేషన్గా ఎక్కడ మార్కెట్లో పుస్తకాలు దొరకట్లేదు, వీ వాంట్ టు ఎక్స్ప్లెనేషన్ దట్ క్వశ్చన్స్ అని అడగడం వల్ల మనం దీన్ని తీసుకొని వస్తున్నాం. సో ఇప్పుడు 2008కి సంబంధించి అంటే మొట్టమొదటిసారిగా గ్రూప్ 2 తీసుకొచ్చినటువంటి 2008 క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి జాతీయ ఆదాయం అన్నటువంటి చాప్టర్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నల విశ్లేషణ జరుగుతుంది. సో ప్రశ్నలను ఎలా ఆన్సర్ చేయాలన్నటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం ఇప్పుడు చూస్తాం. డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రాస్తున్నటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్లు 2008కి పూర్వం ఒక విధంగా ఉండేది. 2008 నుంచి సిలబస్లో కొంత మార్పు చేర్పులు వచ్చాయి. 2008లో జనరల్ స్టడీస్గా కామన్ ఫర్ ఆల్ అనేటువంటివి వచ్చాయి. 2008కి బిఫోర్ ఆప్షనల్ సిస్టమ్ ఉండేది. అది గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు. ఆప్షన్ సిస్టమ్ ఉండేటువంటిది ఎప్పుడు 2008కి పూర్వం. 2008వ సంవత్సరం నుంచి కామన్ ఫర్ ఆల్ అంటే ఇప్పుడు ఉండేటువంటి 3 పేపర్స్, ఇప్పుడు ఉండేటువంటి గ్రూప్ 2లో 3 పేపర్లు అనేటువంటిది ఎప్పటి నుంచి వచ్చిందయ్యా అంటే 2008వ సంవత్సరం నుంచి రావడం అనేటువంటిది జరిగింది. నేను ఎకానమీ ఫ్యాకల్టీ, నా ఎకానమీ సబ్జెక్టుకు సంబంధించి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొదటగా జాతీయ ఆదాయం అన్నటువంటి చాప్టర్ తీసుకుంటున్నా. డియర్ ఫ్రెండ్స్, 2008లో ఎగ్జామ్ జరిగింది. సో 2010లో ఒక ఎగ్జామ్ జరిగింది, 2012లో ఒక ఎగ్జామ్ జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే 2016లో ఒక ఎగ్జామ్ జరిగింది. మొన్న రీసెంట్గా 2019 ఆగస్ట్లో ఒక ఎగ్జామ్ జరిగింది. 1, 2, 3, 4, 5. సో దాదాపుగా ఇప్పటి వరకు ఈ 2008 ప్యాటర్న్తో 5 ఎగ్జామ్స్ జరిగాయి. ఈ 5 ఎగ్జామ్స్లో ఉండేటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. మొదటగా 2008 క్వశ్చన్ పేపర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. మొదటగా 2008లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కి సంబంధించి అయితే ఇక్కడ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాతీయ ఆదాయము అనేటువంటి చాప్టరు చాలా ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. చాలామంది విద్యార్థులు ఈ చాప్టర్ అర్థం అవ్వట్లేదు, ఈ చాప్టర్లో సరిగ్గా ఆన్సర్ చేయలేకుంటున్నారు. కొన్ని ప్రైవేట్ పబ్లికేషన్స్ కూడా కొన్ని సందర్భాల్లో, అన్ని సందర్భాల్లో కాదు, అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో కొన్ని ఆన్సర్లను మిస్టేక్గా తప్పుగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా కొన్ని ఆన్సర్లను తప్పుగా ఇచ్చి మళ్ళీ కరెక్ట్ చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆన్సర్ చేయాలన్నటువంటిది విద్యార్థులు చాలామంది ఎదురు చూస్తున్నటువంటి సమస్య. నాకు చాలామంది అంటే మా కనిష్క ఇన్స్టిట్యూట్లో కానీ ఆన్లైన్లో క్లాసెస్ చెప్పేటప్పుడు కానీ విద్యార్థుల నుంచి నాకు వచ్చిందంటే, సార్ మార్కెట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కానీ వాటికి ఆన్సర్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్లెనేషన్ లేదు సార్, పాత ప్రశ్నలకు ఎక్స్ప్లెనేషన్ లేదు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుంటుంది అన్నటువంటి కామెంట్స్ కానీ అన్నటువంటి విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చారు. సో మా డైరెక్టర్ గారు వెంటనే వీటికి అంటే క్వశ్చన్ పేపర్స్కి పిల్లలకు ఎక్స్ప్లెనేషన్ దొరకట్లేదు కాబట్టి మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దామని అనుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక పోతే ఈ ఎకానమీ పేపర్కి అన్నిలాగా కాదంటే గ్రూప్ 2 సక్సెస్ అవ్వాలంటే పేపర్ 2 స్కోర్ మీదనే ఆధారపడి ఉంటుందన్నది మీకు అందరికీ తెలుసు. పేపర్ 2లో ఎక్కువగా స్కోర్ వస్తే ఎక్కువగా ఓవరాల్ స్కోర్ పెరుగుతుంది. పేపర్ 3 స్కోర్ రాదు, పేపర్ 1 స్కోర్ రాదు అన్నటువంటిది అపోహ మాత్రమే. పద్ధతి ప్రకారం చదివితే ప్రతి పేపర్లో స్కోర్ వస్తుంది. సక్సెస్ అయిన వాళ్ళందరినీ మీరు అబ్జర్వ్ చేయండి. 330, 340 మార్కులు వచ్చి ఉంటాయి. అంటే 330 పైనే వచ్చి ఉన్న వాళ్ళు మాత్రమే టాప్ మోస్ట్ సక్సెస్ అవుతున్నారు. అంటే 330 మార్కులు రావాలి అంటే ప్రతి సబ్జెక్ట్లో 110 మార్కులు రావాలి. అవుట్ ఆఫ్ 150కి 110 మార్కులు రావాలి. మరి ఎకానమీలో కూడా 110 నుంచి 120 మార్కులు రావాలి అంటే ప్రీవియస్ ప్రశ్నల్ని మనం చాలా
అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, ఇప్పుడు ఈ వేదిక మీద కూడా చెప్తున్నాను, ముందుగా ప్రశ్న సరళిని అర్థం చేసుకోండి. సో బట్టి పట్టి లైన్ బట్టి పట్టి పిడి కొట్టి చదువుతామంటే ఎకానమీ సబ్జెక్టుకి షూట్ అవ్వదు. ఈ సబ్జెక్టు మీద విస్తృతమైనటువంటి అవగాహన పరిజ్ఞానం, అంటే మీరు 365 డిగ్రీస్ యాంగిల్లో సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. సో ఎంత ఎక్కువ పుస్తకాలను మీరు టెక్స్ట్ బుక్స్ను చదివి ఎంత ఎక్కువగా ఉంటే మీకు అంత సిలబస్ వస్తుంది. అంటే పర్టికులర్గా బిట్టు కాకుండా విస్తృత పరిధిలో అనలిటికల్ రీడింగ్ అనేటువంటిది అవసరము. మనకు ప్రశ్నల సరళి చూసినట్లయితే వాస్తవాధీన ప్రశ్నలు అంటారు. అంటే ఫ్యాక్ట్స్డ్ బేస్డ్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. సో కొన్ని అనలైటికల్ క్వశ్చన్స్ అంటారు. అవగాహన తరహా ప్రశ్నలు అంటే విషయం ఎంతవరకు మనకు అర్థమైంది అన్నటువంటిది. ఫ్రెండ్స్, ఒక్క నిజాన్ని మాత్రము గుర్తుపెట్టుకోండి, వాస్తవాధీన ప్రశ్నలు మీ జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఎగ్జామినర్ కూడా విద్యార్థికి ఉండేటువంటి జ్ఞాపక శక్తిని పరీక్షించడానికే వాస్తవాధీన ప్రశ్నలు అడుగుతాడు. కానీ అవగాహన తరహా ప్రశ్నలు మీ యొక్క తెలివితేటలను పరీక్షించడానికి అడుగుతారు. విషయాన్ని మీరు ఎంతవరకు అవగాహన చేసుకోగలుగుతున్నారు, సబ్జెక్టును మీరు ఆకలింపు చేసుకుంటున్నారా లేదా. బట్టి పట్టే వాళ్లకు, పిడి కొట్టే వాళ్లకు వాస్తవాధీన ప్రశ్నల మీద కమాండింగ్ ఉంటుంది, కానీ అవగాహన తరహా కమాండింగ్ ఉండదు. ఇక మూడోది అప్లికేషన్ ఓరియంటెడ్. సో చదివినటువంటి అంశాన్ని అప్లికేషన్ తరహా ఎంతవరకు మనం అప్లై చేయగలము, ఒక అధికారిగా నువ్వు నేర్చుకున్నటువంటి అంశాలను పరిపాలనలో ఎంతవరకు అప్లై చేయగలవు, విషయం నీకు ఎంతవరకు తెలిసింది, దాన్ని నువ్వు తిరిగి మళ్ళీ అప్లై చేయడానికి నీకు ఆ తెలివితేటలు ఉండయా లేదా అని పరిశీలిస్తారు. పోటీ పరీక్షల్లో 100కి 95% ఈ 3 రకాలైనటువంటి ప్రశ్నలే మనకు కనపడతాయి. పర్టికులర్గా ఎకానమీ అనేటువంటి సబ్జెక్ట్లో పర్టికులర్గా ఈ 3 రకాలైనటువంటి ప్రశ్నలు మనకు కనపడతాయి. ఈ 3 రకాలైనటువంటి ప్రశ్నల్లో ఈ 2 రకాలైనటువంటి అంటే అవగాహన, అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులు వెనకబడి ఉన్నారన్నది వాస్తవము. కోచింగ్ సెంటర్లు ఇంకా మీరు తర్ఫీదు తీసుకునేటువంటి మీరు ఏ మాస్టర్ అయినా గుర్తుపెట్టుకోండి, అతనికి సబ్జెక్టు మీకన్నా బాగా తెలుస్తూనే టీచ్ చేయగలడు. ఒక మాస్టర్ బాగా చెప్తున్నాడు, బాగా చెప్పలేడు అన్నటువంటిది తప్పు. కాకపోతే మీరు అవగాహన చేసుకుంటున్నారా లేదా, దాన్ని తిరిగి అప్లై చేయగలుగుతున్నారా లేదా. ఇక్కడ ఉండేటువంటి ఇంకో సమస్య ఏంటంటే మీకు అవగతమయ్యేటట్టు మాస్టర్ గారు బోధిస్తున్నారా లేదా, అంటే మీ ఫ్రీక్వెన్సీకి ఆయన టీచింగ్కి సెట్ అయ్యిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూసినట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి, విస్తృత పరిధి అంటే అది టెక్స్ట్ బుక్స్లో చదవడం వల్లనే వస్తుంది. సో బాగా మీరు తరువుగా టెక్స్ట్ బుక్స్లో చదవడం వల్ల మెటీరియల్ అనో ఇంకొకటి అనో ప్రిపేర్ అవ్వడం వల్ల రాదు. నేను 2008కి సంబంధించినటువంటి గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి జాతీయ ఆదాయం అనేటువంటి చాప్టర్లో ఉండే క్వశ్చన్స్ని మీకు నేను పరిచయం చేస్తా. ఈ క్వశ్చన్స్ని పరిచయం చేసేటప్పుడే క్వశ్చన్కి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది, మనం ఈ క్వశ్చన్కి ఏ పుస్తకం చదివితే సరైనటువంటి సమాధానం వస్తుంది, క్వశ్చన్ను ఏ విధంగా అర్థం చేసుకోవాలన్న అంశం కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2008కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ 2008లో మొట్టమొదటిసారిగా ఈ ప్యాటర్న్తో ఇది జరిగింది. సో ఈ ప్యాటర్న్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్, భారత జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం యొక్క సముచిత శాతం ఎంత అన్నాడు. భారత జాతీయ ఆదాయంలో భారత జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం యొక్క సముచిత స్థానం, సముచిత స్థానం ఎంత అని అడిగారు. సో సింపుల్ క్వశ్చన్ అండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్, ట్విస్టింగ్ లేదంటే అవగాహన కాదు, అప్లికేషన్ కాదు, వాస్తవాధీన ప్రశ్న. డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చారు, ఇట్స్ ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. ఏమన్నాడు, జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం యొక్క రోల్ ఏంటి అన్నాడు. రోల్ ఆఫ్ ప్రైమరీ సెక్టర్ ఇన్ నేషనల్ ఇన్కమ్, దట్ ఈస్ ద మీనింగ్. ప్రశ్న సరళిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే ఆన్సర్ చేయలేరు. సో మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ముందుగా మనం ప్రశ్నను క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే, నంబర్ 1 40,
నెంబర్ 2 50, నెంబర్ 1 40, నెంబర్ 2 50, నెంబర్ 3 60, నెంబర్ 4 70. నెంబర్ 4 70 ఇది నేను మేక్ చేసినటువంటి క్వశ్చన్ కాదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు 2008లో అడిగినటువంటి ప్రశ్న. ఇది డైరెక్ట్ బేస్డ్, ఇందులో అర్థం చేసుకునేటువంటిది ఏమీ లేదు, కేవలం అవగాహన మాదిరి ప్రశ్న అంటారు. మీ జ్ఞాపక శక్తిని, మీకుండేటువంటి జ్ఞాపక శక్తిని ఎగ్జామినర్ పరిశీలించడం కోసమే ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఇప్పుడు మీకు ప్రాథమిక రంగం నుంచి జాతీయ ఆదాయం ఎంత వచ్చింది, అదేవిధంగా ద్వితీయ రంగం నుంచి జాతీయ ఆదాయం ఎంత వచ్చింది, తృతీయ రంగం నుంచి జాతీయ ఆదాయం ఎంత వచ్చింది అనేది తెలియాలి. ఇవి ఎక్కడి నుంచి తెలుస్తాయి? సోర్స్. ప్రతి ప్రశ్నకు ప్రతి ఆన్సర్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా సోర్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ సోర్స్ను మనం తీసుకోవాలి. ఇందులో నేను ఇప్పుడు ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఆన్సర్ ఎలా చేయాలో మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇది ఆ సంవత్సరానికి సంబంధించి, అంటే 2008లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి అంతకుముందు ఆ సంవత్సరం వచ్చినటువంటి సోషో ఎకనామిక్ సర్వే నుంచి వచ్చినటువంటి ప్రశ్న, 2008లో వచ్చినటువంటి సోషో ఎకనామిక్ సర్వే నుంచి వచ్చినటువంటి ప్రశ్న. దీనికి సోర్స్ ఎక్కడి నుంచి ఇచ్చాడు ఎగ్జామినరు? సోషో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా, జాతీయ ఆదాయం అనేటువంటి దాంట్లో మెన్షన్ చేస్తారు. అలాగే సిఎస్ఓ వాళ్ళు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం జాతీయ ఆదాయాన్ని రిలీజ్ చేస్తారు. ఈ జాతీయ ఆదాయం రంగాల వారీగా జాతీయ ఆదాయం అన్నటువంటి దాని మీద ప్రశ్న అడిగారు. అంటే ఇక్కడ ఆ సంవత్సరం చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే సోషో ఎకనామిక్ సర్వేలో చదివింటింటే అప్పుడు రంగాల వారీగా ప్రాథమిక రంగం నుంచి ఇంత శాతం వచ్చింది, ద్వితీయ రంగం నుంచి ఇంత శాతం వచ్చింది, తృతీయ రంగం నుంచి ఇంత శాతం వచ్చింది అన్నటువంటిది క్లియర్గా ఉంటుంటుంది. మరి సోషో ఎకనామిక్ సర్వే చదవకపోతే రాదు. అంటే ఇక్కడ మనం చూస్తే ఫ్యాక్ట్స్ బేస్ క్వశ్చన్స్ సర్వే నుంచి వస్తున్నాయి, సోషో ఎకనామిక్ సర్వే నుంచి. ఇది ఒక ఎవిడెన్స్. ఎందుకు? రంగాల వారీగా ఇప్పుడు ప్రాథమిక రంగం అని సింపుల్గా అడిగాడు. ఏమన్నాడు? ప్రాథమిక రంగం. కొన్ని సందర్భాల్లో ఉపరంగం మీద కూడా ప్రశ్న అడగొచ్చు, అది కూడా అడిగారు. మనం నెక్స్ట్ వాటిని డిస్కస్ చేసేటప్పుడు చేద్దాం. ఈ ప్రాథమిక రంగానికి ఎన్ని ఉపరంగాలు ఉన్నాయో మీకు తెలియాలి. ఆ రంగం మీద అంటే దీనికి ఒక సోర్స్ ఏంటి? సోషో ఎకనామిక్ సర్వే. మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే సర్వే చదవాలి, ఖచ్చితంగా సోషో ఎకనామిక్ సర్వే చదవాలి. సర్వే చదవకుండా ఎకానమీని అటెంప్ట్ చేయడం కష్టము. సో వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ మీద ఆధారపడింది. నీకు ఆ ఫిగర్ తెలిస్తే ఆన్సర్ చేస్తావు, ఫిగర్ తెలియకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఆన్సర్ చేయలేవు. సో క్వశ్చన్ నెంబర్ 2 ఇన్ దట్ ఇయర్ 2008లోనే వచ్చినటువంటి ఇంకొక క్వశ్చన్. క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపు? క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపు? ఇది ప్రశ్న అండి. నేను 2008 క్వశ్చన్ పేపర్ అని చెప్తున్నాను. క్వశ్చన్ పేపర్ని మీరు తీసుకొని ముందు పెట్టుకొని ఈ ప్రశ్నలన్నింటినీ చూడొచ్చు. క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపు? సో ఆప్షన్ 1 సాంఘిక భద్రతా చెల్లింపులు, సాంఘిక భద్రతా చెల్లింపులు. ఆప్షన్ 2 ఏమన్నాడయ్యా అంటే సబ్సిడీలు. ఆప్షన్ 3 గ్రాంట్లు. ఆప్షన్ 4 వృద్ధాప్య పెన్షన్లు, వృద్ధుల పెన్షన్లు. సో ఇది ఇలాంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ దేని మీద అడిగారు? ఫస్ట్ క్వశ్చన్ బదిలీ చెల్లింపుల మీద అడిగారండి. ప్రశ్న దేని మీద వచ్చింది? టాపిక్ బదిలీ చెల్లింపులో వచ్చింది. క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపు? బదిలీ చెల్లింపు అనేది ఒక ఎకనామికల్ టర్మినాలజీ, ఆర్థిక పరిభాషలోని పదమే బదిలీ చెల్లింపు. మరి ఈ బదిలీ చెల్లింపు గురించి మీకు తెలిసి ఉండాలా. సమ్ పీపుల్ అంటే చాలామంది బదిలీ చెల్లింపులకు ఒక ఎగ్జాంపుల్ నేర్చుకోవడం, సార్ బదిలీ చెల్లింపులు స్కాలర్షిప్లు అన్నీ బదిలీ చెల్లింపులే కదా సార్. రైట్, స్కాలర్షిప్లు అన్నీ అది ఎగ్జాంపుల్, కానీ బదిలీ చెల్లింపుల యొక్క డెఫినేషన్ కాదు. బిట్టు నేర్చుకునేవాడు బదిలీ చెల్లింపుకి ఎగ్జాంపుల్ స్కాలర్షిప్ అని నేర్చుకుంటాడు, విస్తృత అవగాహన కలిగి. సో సబ్జెక్టు నేర్చుకునేవాడు, అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అయినా కానీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అయినా కానీ సబ్జెక్ట్ వచ్చినవాడు దేన్నైనా ఆన్సర్ చేయగలడు. రెండిట్లో
పర్ఫెక్షన్ రావాలి అంటే ముందు సబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఇప్పుడు బదిలీ చెల్లింపు అంటే ఏంటి, బదిలీ చెల్లింపు అంటే ఏంటి ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్తున్నారు, బదిలీ చెల్లింపు కొన్ని రకాల ఆదాయాలు ఎటువంటి ఉత్పాదక కార్యక్రమాల్లో పాలు పంచుకోకుండా వస్తాయి, అలాంటి వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. కొన్ని రకాల ఆదాయాలు ఎటువంటి ఉత్పాదక కార్యక్రమాల్లో పాల్గొనకుండా వస్తాయి, అలాంటి వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. అలాంటి వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. లుక్ హియర్ జెంటిల్మెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏది రాని టర్మినాలజికల్ వర్డ్ వస్తే ఖచ్చితంగా నేను క్లాస్లో కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చెప్పాను, టర్మినాలజీ మీద ఎవరికైతే కమాండింగ్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా మార్కులు వస్తాయని. ఈ టర్మినాలజీ మీకు బదిలీ చెల్లింపు క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపు, క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. కానీ దీనికి నేర్చుకోవాల్సింది కొన్ని రకాల ఆదాయాలు ఎటువంటి ఉత్పాదక కార్యక్రమాల్లో పాల్గొనకుండా వస్తాయి, అలాంటి వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. బదిలీ చెల్లింపులకు ఉదాహరణ ఏమని చెప్తున్నారు, నిరుద్యోగ భృతి, అదేవిధంగా చూసినట్లయితే ఉపకార వేతనాలు, వీటినే స్కాలర్షిప్స్ అంటున్నారు. ఉపకార వేతనాలు వీటినే స్కాలర్షిప్స్ అంటున్నారు. ఇక మూడోది చూసినట్లయితే పింఛన్లు, వృద్ధాప్యులకు ఇచ్చే పెన్షన్లు ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఫోర్త్ ఆప్షన్లో ఉందనే విషయం మీకు ఈ బదిలీ చెల్లింపుల గురించి క్లియర్గా తెలిస్తే అక్కడ ఆప్షన్లు ఎక్కడుందనేది వెంటనే మైండ్లో స్ట్రైక్ అవుతుంది. పింఛన్లు. నాలుగోది బహుమతులు, సాంఘిక విరాళాలు. ఐదోది సాంఘిక విరాళాలు, ఇతర విరాళాలు, రుణాలపై చెల్లించేటువంటి వడ్డీ. 6 రుణాలపై చెల్లించే వడ్డీ. సో ఇది అంటే బదిలీ చెల్లింపుల్లో ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడైతే వృద్ధాప్య పెన్షన్లని ఇచ్చారు, ఇది రైట్ ఆన్సర్ అని మీకు తెలుస్తూ ఉంటుంది. ఇది రైట్ ఆన్సర్ ఎందుకయిందంటే బదిలీ చెల్లింపు యొక్క నిర్వచనం ఇది, బదిలీ చెల్లింపులకు ఉదాహరణలు ఇవి. సో కొన్ని రకాల ఆదాయాలు ఎటువంటి ఉత్పాదక కార్యక్రమాల్లో పాల్గొనకుండా వస్తాయి, అటువంటి వాటిని బదిలీ చెల్లింపులు అంటారు. ఉదాహరణ నిరుద్యోగ భృతి, ఉపకార వేతనాలు, పింఛన్లు, బహుమతులు, సాంఘిక విరాణాలు, రుణాలపై చెల్లించేటువంటి వడ్డీ. సి ఫ్రెండ్స్, 2008లో క్వశ్చన్ పేపర్లో పెద్దగా ట్విస్టులు లేవు. సో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి పేపర్ లిబరల్గా ఉంది. రాను రాను కాంపిటీషన్ పెరగడం వల్ల ఎగ్జామినరు పేపర్ని మరికొంత ట్విస్ట్ చేస్తూ వచ్చాడు. ఆ ట్విస్టింగ్స్ కూడా మీకు నేను చూపిస్తాను. అంటే 2008లో ఉండేటువంటి క్వశ్చన్స్కి దీనికి. ఇక ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రశ్నకు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే ఎకానమీ పరిభాష పదజాలం నుంచి వచ్చింది. సో ఆర్థిక పరిభాష పదజాలం నుంచి వచ్చింది. అసలు దీని మీద కమాండింగ్ లేకపోతే మీకు ఎకానమీ రాదు. ఏ బుక్ చదవాలా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్పేటివి కూడా మీకు యూస్ఫుల్ ఇవే బుక్స్. ప్రతి ప్రశ్నకు సోర్స్ నేను చూపిస్తూ మీకు చెప్తాను. ఇక నేటి థర్డ్ క్వశ్చన్, ఇక్కడికి వచ్చేలోగా క్వశ్చన్ కొంచెం ట్విస్టింగ్ పెరిగింది. ఉత్పత్తి కారకాల దృష్ట్యా ఏమన్నాడు, జాతీయోత్పత్తి కన్నా మార్కెట్ ధరల్లో ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తి కన్నా మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువ. మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువ. సో ఆ తర్వాత అతను ఏమీ చెప్పలేదు, ఎక్కువ ఉండుటకు కారణం అడిగాడు. ఉత్పత్తి సో ఎక్కువ ఉండుటకు కారణం ఏంటి అన్నాడు. ఉండుటకు
కారణం. ఇది ప్రశ్న అండి. సో ఈ ప్రశ్నని మీరు ఎంత వేగంగా అర్థం చేసుకుంటారో గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షల యొక్క సారాంశం ఏంటంటే ప్రశ్నను వేగంగా అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు పెంచుకోవడమే. ప్రశ్నను వేగంగా అర్థం చేసుకుంటేనే ఆన్సర్ వేగంగా ఇస్తారు. మరి వేగంగా అర్థం చేసుకోమన్నారు కదా అని తప్పుగా అర్థం చేసుకోకూడదు. కరెక్ట్గా క్వశ్చన్ను మనం అర్థం చేసుకోవాలి. ఆప్షన్స్ చూద్దాం. ఒకటి ఆప్షన్ 1 ఏమిచ్చాడు? పరోక్ష పన్నులు అన్నాడు. పరోక్ష పన్నులు అన్నాడు. ఆప్షన్ 2 ఏమన్నాడు? సబ్సిడీలు అన్నాడు. ఆప్షన్ 2 సబ్సిడీలు అన్నారు. సో ఆప్షన్ 3 చూసినట్లయితే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అన్నాడు. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అన్నాడు. ఇక 4th ఆప్షన్ విషయానికి వస్తే 4th ఆప్షన్ ఏమన్నాడు? పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు అన్నాడు. పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. డియర్ ఫ్రెండ్స్, ఎగ్జామ్ హాల్లో మీకు చికాకు కలిగించేటువంటివి ఇలాంటి ప్రశ్నలే. ఇక్కడ ఎందుకు మీకు చికాకు అని ఫెయిల్ అవుతున్నారయ్యా అంటే ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తి, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తి కన్నా మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కారణం ఏమి అన్నాడు. అసలు మీకు ఆ రెండిట్లో దేంట్లో ఎక్కువగా ఉంటుందో తెలియాలి. కానీ ఎగ్జామినరే ఎక్కువగా ఉంటుందనేటువంటి విషయం చెప్పేశాడు. దేంట్లో ఎక్కువగా ఉంటుందని? మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది అని చెప్పేశాడు. సో కానీ ఎందుకు ఎక్కువగా ఉంటుందో కారణం అడగమంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈ కారణాలు అనలైజేషన్ వల్లనే, డిస్క్రిప్టివ్ మోడ్లో చదవడం వల్లనే వస్తాయి. సో అంటే దీని అవగాహన అంటే మీకు ఉత్పత్తి కారకాలకు మార్కెట్ ధరలకు ఎంత సబ్జెక్ట్ అవగాహన చేసుకున్నారు, ఎంత సబ్జెక్ట్ ఆకలింపు చేసుకున్నారు అన్నటువంటిది ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. సో నేను ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ నేనేం తీసుకుంటా? ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తి అంటే ఏంటో చూసుకుంటాం. దాన్ని ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని పిలుస్తారమ్మ. దాన్ని ఏమని పిలుస్తున్నారు? ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తిని సో ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటి? ఫ్యాక్టర్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? వీటిని ఏమంటున్నారు? ఉత్పత్తి కారకాలు. ఉత్పత్తి కారకాలు అంటున్నారు. బేసికల్గా స్టూడెంట్కి అర్థం కావాల్సింది ఏంటంటే ఫ్యాక్టర్ ఎలిమెంట్స్ అంటే ఏంటివి? సో ఉత్పత్తి కారకాలు 4 ఉత్పత్తి కారకాలు మీకు అందరికీ తెలిసిందే. సో మోస్ట్లీ ప్రాబబ్లీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గతంలో చదివినటువంటి సీనియర్ విద్యార్థుల కొరకు మాత్రమే నేను ఇప్పుడు చెప్పేటువంటి స్టేట్మెంట్. మీరు బాగా కష్టపడ్డారు, పాపం దగ్గరికి వచ్చి 1-2 మార్కుల్లో మీరు మిస్ అయ్యి ఉండొచ్చు. ఆ 1-2 మార్కులు మీకు ఎందుకు మిస్ అయ్యాయి అంటే ప్రశ్న సరళిని పూర్తిగా అర్థం చేసుకోకుండా మాకు తెలుసు అనే ధోరణిలో తొందరపడి ఆన్సర్ చేయడం వల్లనే అయ్యాయి మిత్రులారా. ఇప్పుడు మీరు ప్రశ్నలు ఆన్సర్ చేసేటప్పుడు ఒక్క క్షణం ఆగండి, ప్రశ్నని కొంచెం క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ ప్రశ్న కూడా అలాంటిదే. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడం అనేది తప్పుగా అర్థం చేసుకుంటే ఆన్సర్ కూడా తప్పు అవుతుంది. సో మళ్ళీ మీరు సెంటర్ బయటకు వచ్చినాక అనుకుంటారు, అబ్బా నేను ఇట్లా అనుకోలేదే, అట్లా అనుకున్నాను, అని తప్పు. ఇక్కడ ఏమడిగారు? ఫస్ట్ ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తి అన్నారు. ఉత్పత్తి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తి అంటే ఏం చెప్తున్నాం మనం? భూమి అంటున్నాం. భూమి నుంచి రెంట్ వస్తుంది, దీన్ని భాటకము అంటున్నాం. సో రెండోది శ్రమ అంటున్నాం, దీన్ని వేతనము అంటున్నాం. మూడోది వ్యవస్థ అంటున్నాం. సో వ్యవస్థ అనేటువంటిది లాభాలను ఎక్స్పెక్ట్ చేస్తుంది. 4 మూలధనం అంటున్నాం. మూలధనం అనేటువంటిది సో వడ్డీని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ 4 కలిస్తేనే ఉత్పత్తి కారకాలు అవుతాయి. ఈ 4 కలిస్తేనే ఉత్పత్తి కారకాలు అవుతాయి. మరి ఈ 4 ధరని మనం ఫార్ములా ఎలా చేస్తామో యాక్చువల్గా మీకు క్లియర్గా క్లాస్లో అయితే నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఈ 3 నోటికి సంబంధించి మీకు ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేటువంటి ఫార్ములా తెలిసి ఉంటుంది. ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఉత్పత్తి కారకాలను మనం కనుక్కోవాలంటే సూత్రం ఏంటంటే మార్కెట్ ప్రైజెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. మార్కెట్ ప్రైజెస్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఉత్పత్తి కారకాలలో పరోక్ష పన్నులు ఉండవు. పరోక్ష పన్నులు ఉండవు.
ఏముంటాయి ఉత్పత్తి కారకాలలో? సబ్సిడీలు ఉంటాయి. ఉత్పత్తి కారకాలలో సబ్సిడీలు ఉంటాయి. ఉండనివేంటివి? పరోక్ష పన్నులు. పరోక్ష పన్నులు లేకుండా జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుందా? పరోక్ష పన్నులను కలుపుకొని జాతీయ ఆదాయం ఎక్కువగా ఉంటుందా? అది ప్రశ్న. క్వశ్చన్ అది అడిగారు, అది అర్థం అవ్వాలి. సో ఇక్కడ ఏమన్నాడు? మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి అన్నాడు. మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి అంటే అర్థం ఏంటి అయ్యా అంటే ఫ్యాక్టర్ ఎలిమెంట్స్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ అని. సార్ ఎలా వచ్చింది? సో ఐ కెన్ గో టు ఎక్స్ప్లెనేషన్ దట్ వన్. ఒక వస్తువు మార్కెట్ ధర అంటే ఏంటంటే ప్రతి మార్కెట్లో అమ్మే ప్రతి వస్తువుకు ప్రభుత్వం పరోక్షంగా పన్నును విధిస్తుంది. దాన్నే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. మార్కెట్ ధర అంటే ఏంటంటే మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉండేటువంటి వస్తువు ధరను మార్కెట్ ధర అంటారు. మరి మార్కెట్లో అమ్మేటప్పుడు పరోక్ష పన్ను ఇండైరెక్ట్ ట్యాక్స్ వేస్తారు. ఫ్యాక్టర్ కాస్ట్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండదు. ఫ్యాక్టర్ కాస్ట్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండదు. ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండదు కాబట్టి కారకాల దృష్ట్యా జాతీయోత్పత్తి తక్కువగా వస్తుంది. మార్కెట్ ధరల్లో ఎక్కువగా వస్తుందంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. ఇది సింపుల్. ఇక్కడ నేను ఎట్ మార్కెట్ ప్రైస్ ఫార్ములా చెప్తాను మీకు. ఎట్ మార్కెట్ ప్రైస్ అనేటువంటిది రావాలా. సో మార్కెట్ ప్రైస్ అనేది ఎలా వస్తుంది? ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీ. సబ్సిడీలు ఎల్లవేళలా ఉత్పత్తి కారకాలలోనే చూపిస్తున్నాం కాబట్టి మార్కెట్ ధరలలో ఏముండవయ్యా అంటే సబ్సిడీలు ఉండవు, సబ్సిడీలు లేవు. మరి ఉండేటివి ఏంటివి? పరోక్ష పన్నులు ఉంటాయి, పరోక్ష పన్నులు ఉంటాయి. సి ఈ రెండు డిఫరెన్షన్స్ మీకు ఈ రెండు రూల్స్ తెలియకపోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేరు. ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి? ఉత్పత్తి కారకాల్లో కలిసి ఉండేటువంటివి పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీలు కలిసి ఉంటాయి. మీకు సబ్సిడీలు కలిసి ఉంటాయని తెలియాలా, పరోక్ష పన్నులు ఉండవని తెలియాలా? పరోక్ష పన్నులు ఎక్కడ ఉంటాయి? మార్కెట్ ధరల్లో ఉంటాయి, అందుకే ఎక్కువగా వస్తుంది. దీనికి ఈ రెండు ఫార్ములాస్ మీ దగ్గర ఉంటే ఇప్పుడు 4 ఆప్షన్స్ మనం పరిశీలించి చూద్దాం. సో పరోక్ష పన్నులు ఒక పరోక్ష పన్నులేనా? మళ్ళీ ఏముంది? ఎట్ మార్కెట్ ప్రైస్ అన్నప్పుడు మైనస్ సబ్సిడీలు ఉంది. సో ఆప్షన్ 1 పరోక్ష పన్నులు, ఆప్షన్ 2 సబ్సిడీలు, ఆప్షన్ 3 పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు, ఆప్షన్ 4 పరోక్ష పన్నులు ప్లస్ సబ్సిడీలు. మరి దీన్ని మనం చూసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ దీనికి ఏమవుతుందయ్యా? మైనస్ ప్లస్ అన్నప్పుడు చూసినట్లయితే ఏదైతే ఫ్యాక్టర్ కాస్ట్ ఉందో అది ఆన్సర్ కాకుండా ఎట్ ఎంపీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఎట్ ఎంపీ ఎక్కడ ఉంది? ఇక్కడ ఎట్ ఎంపీ అంటే పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు, పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు ఉన్నాయి. అంటే ఎక్కడైతే మనం చూపిస్తున్నాం అంటే మార్కెట్ ధరల్లో చూస్తే ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ మైనస్ సబ్సిడీలు అంటే ఫ్యాక్టర్ కాస్ట్కి పరోక్ష పన్నులను కలుపుకొని సబ్సిడీలను మినహాయిస్తున్నారు. అందుకోసమే మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. కారణం ఎందుకయ్యా అంటే మార్కెట్ ధరల్లో పరోక్ష పన్నులు కలిసి ఉంటాయి, సబ్సిడీలు ఉండవు. అదనంగా ఫ్యాక్టర్ కాస్ట్కి అదనంగా పరోక్ష పన్నులు కలవడం వల్లనే ఎక్కువగా ఉంటుంది. ఫ్యాక్టర్ కాస్ట్కు అదనంగా ఏం కలుస్తుంది? ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిసి సబ్సిడీలు తీయబడుతుంది. కాబట్టి మార్కెట్ ధరల్లో జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అంటే అర్థం ఇదే. సో ఇక్కడ ఉంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్ అని, అది అర్థం. ఇది మీకు అవగాహన తరహా ప్రశ్న, అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. మీరు ఈ విధంగా అంటే మార్కెట్ ధరలు అంటే ఏంటి, ఉత్పత్తి కారకాలు అంటే ఏంటి, వీటిని అన్నిటినీ అప్లై చేసుకొని మైండ్లో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అందుకోసమే మేము ఎకానమీ ఏం చెప్తామంటే ఎక్కువగా ఎగ్జామ్స్ రాయండి, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అని విద్యార్థులకు మేము సూచిస్తుంటాం. అంటే ఇప్పుడు మనం చెప్పింది డైరెక్ట్ సబ్జెక్టే. ఇక్కడ ఈ ప్రశ్నకు సోర్స్ ఏంటంటే కంటెంట్ నుంచే వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? కంటెంట్ నుంచే వచ్చింది. కంటెంట్ నుంచే అడిగాడు, కాకపోతే అప్లికేషన్ మోడ్లో అడిగాడు. అప్లై చేసే విధంగా అప్లికేషన్ ఓరియంటేషన్లో మనను అడగడం అనేటువంటిది జరిగింది. ఇక ఇదే క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం మైనస్ సబ్సిడీ అంటున్నాం. సబ్సిడీలు అంటే ఏంటివో కూడా విద్యార్థులు తెలుసుకోవాలి. ప్రభుత్వ ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని, ఇది చాలా చాలా చిన్నది అయినా కానీ విద్యార్థులు గతంలో ఎగ్జామ్కి వచ్చినప్పుడు తప్పులు చేశారు.
సబ్సిడీలు అంటే ఏంటంటే నథింగ్ బట్ సబ్సిడీలు అనేటువంటివి ఆర్థిక సహాయమే. ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఇచ్చేటువంటి ఆర్థిక సహాయాన్ని సబ్సిడీలు అంటారు. ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఇచ్చేటువంటి ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయము. ఇది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేక సబ్సిడీ అంటే ఏంటి అని గతంలో అడిగినటువంటి ప్రశ్నలో చాలామంది ఒక తప్పు చేశారు. సబ్సిడీ అంటే యాక్చువల్ డెఫినేషన్ ఇది ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయం. మనకు తెలిసిన సబ్సిడీ ఏంటంటే రూపాయికు బియ్యం ఇవ్వడము, అసలు ధరను ప్రభుత్వం భరించి నామమాత్రపు ధరకే పేదలకు అందించడం, అందులో కూడా ఆర్థిక సహాయం అనే కాన్సెప్టే ఉందండి. దాన్నే అనలైజేషన్ అంటారు. అంటే ఒక యాక్టివిటీ జరిగితే అందులో కాన్సెప్ట్ ఏముంది అనేటువంటిది విద్యార్థికి రావాలా. బీ కేర్ఫుల్. ఇది కూడా సబ్సిడీ అనేది కూడా ఆర్థిక పరిభాషా పదజాలమే. సబ్సిడీ అనేది కూడా ఆర్థిక పరిభాషా పదజాలం అంటే ఎకనామిక్ టర్మినాలజీ. ఈ ఎకనామిక్ టర్మినాలజీ రాకపోయినా, సబ్జెక్ట్ అర్థం కాకపోయినా ఎవరు చెప్పినా అర్థం అవ్వదు. ఇక స్టూడెంట్కి ఐక్యూ డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒకే విధమైనటువంటి అనలైజేషన్ ఉండదు. క్లాస్లో మాస్టారు, నేను కావచ్చు, ఇతర మాస్టర్లు కావచ్చు, ఎవరైనా కానీ పద్ధతి ప్రకారమే క్లాస్ చెప్తారు. కానీ దాన్ని రిసీవింగ్ చేసుకొని దాన్ని అర్థం చేసుకునడంలో మాత్రం విద్యార్థుల్లో వ్యక్తికి వేరువేరుగా ఐక్యూ అనేటువంటిది ఉంటుంది. సో చాలామంది విద్యార్థులు మీకు చెప్తూ ఉంటారు, నేను పాఠం చెప్తే ఎవరికైనా అర్థం కావాలి, బిట్లు పడిపోవాలి, బిట్లు దిగాలి, ఇదంతా ట్రాష్ అమ్మా. ఏ లెక్చరర్ పాఠం చెప్పినా విద్యార్థులందరూ ఒకే విధంగా రిసీవ్ చేసుకోరు అన్నది నగ్న సత్యం. మీరు రిసీవ్ చేసుకున్నాలంటే ఎక్కువసార్లు వినాలి, ఎక్కువసార్లు చదవాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన పెంచుకోవాలి. అంతే తప్ప ఒక్కసారి మాస్టర్ క్లాస్లో చెప్పినంత మాత్రాన్నే ఉద్యోగం రావడం అనేది జరగదు, రాకపోవడం అనేది కూడా జరగదు. మీ కృషి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇక నేను ఫోర్త్ క్వశ్చన్కి వెళ్తాను. భారతదేశంలో స్వతంత్రం రాకముందు మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు? ఇది ఫ్యాక్ట్ బేస్డ్ క్వశ్చన్. భారతదేశంలో స్వాతంత్ర్యం రాకపూర్వము భారతదేశంలో స్వాతంత్ర్యం రాకముందు మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కేసింది ఎవరు? జాతీయ ఆదాయాన్ని లెక్కించింది ఎవరు? అగైన్ ఈ క్వశ్చన్ కూడా ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్. అంటే ఇది కేవలం మీ యొక్క జ్ఞాపక శక్తిని పరిశీలించేటువంటి ప్రశ్న, అవగాహన ప్రశ్న కాదు. ఇది వాస్తవాధీనటువంటి ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. 1 ఎన్ఎం రాయ్. నంబర్ 2 వికేఆర్వి రావ్. నంబర్ 3 ఆప్షనల్ 3 కేఎన్ రాజ్. ఆప్షన్ 4 దాదాబాయ్ నౌరోజీ. చూడండి, 2008లో పెద్దగా ట్విస్టింగ్ లేవు. అప్పుడు రాసిన వాళ్ళు మామూలుగా ఒక యావరేజ్లో ప్రిపేర్ అయినా కూడా సక్సెస్ సాధించినటువంటి అవకాశం ఉండేటువంటి క్వశ్చన్. ఇదే ప్యాటర్న్ ఇప్పుడు ఇదే ప్రశ్నల థీరీ మారింది, ఇంకా డీప్ పెరుగుతుంది. అంటే నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడింది 8 తర్వాత 10 క్వశ్చన్ పేపరు, 12 క్వశ్చన్ పేపరు, ఆ తర్వాత 16 క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ డీప్ అనే దాన్ని మీకు పరిచయం చేస్తాను. సో ఇక్కడ చూసినట్లయితే భారతదేశంలో స్వతంత్రం రాకముందు మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వారెవరు? ఇది మీరు అందరు చెప్పేస్తారు, దాదాబాయ్ నౌరోజీ అని. ఎందుకంటే మీరు అందరూ హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఫ్యాక్ట్స్ బేస్డ్ మీదనే ఉంటాయి. ఇదే ప్రశ్నని కొంచెం మార్చిస్తే ఇక్కడ ఇదే ప్రశ్నను స్వతంత్రం రాకముందు శాస్త్రీయబద్ధంగా మొదటిసారి లెక్కించిన వారు ఎవరయ్యా అంటే వికేఆర్వి రావు అవుతుంది. క్వశ్చన్ క్లారిటీ అమ్మా. శాస్త్రీయబద్ధంగా మొదటిసారి లెక్కించిన వాడు వికేఆర్వి రావు. ఈ శాస్త్రీయబద్ధంగా అనే పదము వాడలేదు ఎగ్జామినర్.
మొదటిసారి జాతీయ ఆదాయాన్ని లెక్కించిన వాడు దాదాబాయి నవరోజీ అవుతుంది. దాదాబాయి నవరోజీ అధికారికంగా లెక్కించలేదు, అది ఆయన యొక్క వ్యక్తిగత అంశము. అతనికి లెక్కించాలనిపించింది, లెక్కించారు, గొప్ప వ్యక్తి కాబట్టి. చూద్దాం ఎప్పుడు ఆయన లెక్కించారు. సో దాదాబాయి నవరోజీ. సో ఇతను చాలామంది విద్యార్థులకు ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉంది. 1876 సంవత్సరంలో ఈయన 1876లో జాతీయ ఆదాయాన్ని లెక్కించాడండి. కానీ 1876 జాతీయ ఆదాయాన్ని లెక్కించలేదు. జాతీయ ఆదాయాన్ని లెక్కించిన సంవత్సరమేమో 76, కానీ ఆ సంవత్సరపు జాతీయ ఆదాయాన్ని ఆయన లెక్కించలేదు. 1867-68 సంవత్సరాన్ని జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. ఈ ప్రశ్న సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగారంటే జస్ట్ ట్విస్ట్. కొంచెం మనకు గ్రూప్ 2లో డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే దాన్ని కొంచెం ట్విస్ట్ చేస్తే క్వశ్చన్ చాలా మారిపోతుంది. దాదాబాయి నవరోజీ ఏ సంవత్సరపు జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు అని ప్రశ్న అడిగితే చాలామంది విద్యార్థులు 1876 అని పెడుతున్నారు. 1876లో ఆయన లెక్కించాడు, అది వాస్తవం. కానీ ఆయన లెక్కించింది ఏంది? 1867-68 సంవత్సరానికి గాను జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. జాతీయ ఆదాయాన్ని ఇక్కడ నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే స్టూడెంట్స్ ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఏరియాసు. ప్రతి ప్రశ్న ఇచ్చింది, ఒక ప్రశ్న గతంలో వచ్చిందంటే ఆ ఏరియా ఖచ్చితంగా ఇంపార్టెంట్ అని అర్థం. దాన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అవగాహన లేక కొంతమంది కూడా దాదాబాయి నవరోజీ 1876 సంవత్సరపు జాతీయ ఆదాయాన్ని లెక్కించాడని రాస్తున్నారు. తప్పు. 1876లో లెక్కించాడు, కానీ లెక్కించింది ఏంది? 1867-68 సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయాన్ని లెక్కించారు. మరి వీరి ప్రకారం చూసినట్లయితే జాతీయ ఆదాయం ఎంత వచ్చిందయ్యా వీరి ప్రకారం అంటే, జాతీయ ఆదాయము 40 కోట్లుగా భారతదేశ జాతీయ ఆదాయం అనేటువంటిది ఉంది. తలసరి ఆదాయం 20 రూపాయలు చూపించారు. తలసరి ఆదాయం ఎంత చూపించారయ్యా అంటే 20 రూపాయలుగా దాదాబాయి నవరోజీ గారు తెలియజేశారు. మరి జనాభా ఎంత చూపించారు? భారతదేశ జనాభా అంటే 17 కోట్లుగా భారతదేశ జనాభాను వీరు చూపించడం అనేటువంటిది జరిగింది. పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా, పావర్టీ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనేటువంటి పుస్తకం వీరు రాశారు. ఈ పుస్తకం కూడా అనేక మార్లు పరీక్షలో రావడం అనేటువంటిది జరిగింది. ఈ బిట్ కూడా అనేక మార్లు పరీక్షలో వచ్చింది. కానీ బిట్టులో క్లారిటీ ఏంటంటే మొదటిసారి అధికారికంగా కాదు, ఆయన లెక్కలు ఏవి కూడా అధికారం కాదు, అనధికారికంగా. ఇక్కడ ప్రశ్నలో ఏం అడగలే అన్నమాట. శాస్త్రీయ అని మాట్లాడలేదు, అధికారాన్ని మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. కాబట్టి దాదాబాయి నవరోజీ కరెక్ట్ అయింది. ఒకవేళ క్వశ్చన్లో అధికారికంగా అన్న శాస్త్రీయబద్ధంగా అన్న ప్రశ్నకు ఆన్సర్ మారుతూ ఉంటుంది. ఇక్కడ ఆ పదాలు ఏమీ మాట్లాడలేదు కాబట్టి దాదాబాయి నవరోజీ. కానీ నేను గుర్తుపెట్టుకోండి, 1876 సంవత్సరంలో ఈయన జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. కానీ అది 1876 సంవత్సరం లెక్కలు కాదు, 1867-68 సంవత్సరం యొక్క లెక్కలను వారు లెక్కించడం అనేటువంటిది జరిగింది. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు అనదర్ క్వశ్చన్. ఐ థింక్ దిస్ ఈస్ ద 5th క్వశ్చన్ టుడే. ఈ రోజుకు సంబంధించి ఇది 5వ ప్రశ్న. మరి ఈ 5వ ప్రశ్న మనం బాగా చూసినట్లయితే ఇక్కడ మళ్ళీ అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్ అడగడం అనేటువంటిది జరిగింది. ఇది లిటిల్ బిట్ ఆఫ్ అప్లై చేయాల్సినటువంటి క్వశ్చన్. నాకు తెలిసి నేను అనేక మంది విద్యార్థులకు మా ఇన్స్టిట్యూట్ తరఫున, కనిష్క తరఫున టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు, క్లాస్లో స్లిప్ టెస్ట్లు పెట్టినప్పుడు వాళ్ళు చేసేటువంటి మిస్టేక్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం, వాళ్ళకు క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ మిస్టేక్స్ అన్నీ ఎక్కడ ఉంటున్నాయి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే క్వశ్చన్లో మీరు తప్పులు చేస్తారు. అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్లో కానీ కొంత అనలిటికల్ ఓరియంటెడ్ క్వశ్చన్ వస్తే కానీ మీరు తప్పులు చేస్తున్నారు ఎక్కువ మంది విద్యార్థులు. అందరూ కాదమ్మా, తప్పులు చేసే వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది విద్యార్థులు చేస్తున్నారు అన్నది నా ఆర్గ్యుమెంట్. ఇక చూద్దాం. దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి, దేశం యొక్క క్వశ్చన్, 5th క్వశ్చన్. దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి కన్నా, స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి కన్నా
స్థూల దేశీయోత్పత్తి కన్నా అధికంగా ఎప్పుడు ఉంటుంది? అధికము ఒకవేళ అని ఇలా చుక్కలు పెట్టి క్వశ్చన్ వదిలేశాడు. ఇలా చుక్కలు పెట్టి క్వశ్చన్ వదిలేశాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు అది క్వశ్చన్కి చూద్దాం. ఆప్షన్స్ ఏమున్నాయి అంటే, నంబర్ 1 ఎగుమతులను మించి దిగుమతులు ఉన్నచో. నంబర్ 1 ఎగుమతులను మించి దిగుమతులు ఉన్నచో. అంటే ఎగుమతులు మించి దిగుమతులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి కన్నా అధికంగా ఉండాలి. ఏ సందర్భంలో స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి కన్నా అధికంగా ఉంటుందని ప్రశ్న. సో ఆప్షన్ 2 ఏమయ్యాడంటే ధరలు క్షీణిస్తే ఆప్షన్ 3 దిగుమతులను మించి ఎగుమతులు ఉన్నచో. దిగుమతులను మించి ఎగుమతులు ఉన్నచో అంటే ఉన్నప్పుడు అని అర్థం. సో దిగుమతులను మించి ఎగుమతులు ఉండవచ్చు. 4వది నికర విదేశీ ఆదాయం ధనాత్మకమైనప్పుడు. నికర విదేశీ ఆదాయము ధనాత్మకమైనప్పుడు ఎస్ జెంటిల్మన్, ఇది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు సబ్జెక్ట్ అంత పెరుగుతుంది. ఇంతకుముందు దాదాబాయి నవరోజీ క్వశ్చన్ చెప్పాం, అది ఫ్యాక్ట్స్ బేస్డ్. ఆ సంవత్సరం నీకు గుర్తుండి మొదట ఎవరు గుర్తించినారంటే వాడి పేరు రాస్తాం, అంటే అది కేవలం మీ జ్ఞాపక శక్తికి మాత్రం సంబంధించింది. కానీ ఈ ప్రశ్న అలా కాదు. మీ యొక్క అవగాహన అప్లికేషన్, మీ యొక్క అప్లై చేసేటువంటి సామర్థ్యానికి తెలుస్తుంది. ఇక్కడ మీకు ఎగుమతులను మించి దిగుమతులు ఉన్నచో, ధరలు క్షీణిస్తే, దిగుమతులకు మించి ఎగుమతులు ఉన్నప్పుడు, నికర విదేశీ ఆదాయం ధనాత్మకమైనప్పుడు అనే కండిషన్స్ ఇచ్చాడు. ఈ ఏ కండిషన్లో ఏది మారుతుంది? ఇక్కడ ఏమన్నాడు, ప్రశ్న ఏమన్నారు, బాగా కేర్ఫుల్గా వినండి. ఇది అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్. దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి కన్నా అధికము ఒకవేళ అంటే ఏ సందర్భంలో అధికం అవుతుంది అంటే, సింపుల్గా క్వశ్చన్ ఏమడిగారయ్యా అంటే దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి కన్నా ఏ సందర్భంలో ఎక్కువగా ఉంటుంది. క్వశ్చన్ మీకు విడమర్చి ఇక్కడ పక్కకు రాస్తాను. దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి దేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి కన్నా ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? ఇది ఎప్పుడు ఎక్కువ ఉంటుందో తెలిస్తే మీకు స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటి, స్థూల జాతీయోత్పత్తి అంటే ఏంటో తెలియాలి. స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటో తెలిస్తేనే రెండిట్లో ఏది ఎప్పుడు ఉంటుంది అంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. జీడిపి అంటున్నాం. జీడిపి అంటే ఏంటమ్మా? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్. దీన్నే ఏమంటున్నారు? స్థూల దేశీయోత్పత్తి. సో స్థూల దేశీయోత్పత్తి అన్నారు. సో ఇక్కడ మన క్వశ్చన్ కూడా ఏమడిగినారు, దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుందా దేశీయోత్పత్తి కన్నా? అంటే జాతీయోత్పత్తి అనేది దేశీయోత్పత్తి కన్నా ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? జాతీయోత్పత్తి అనేది సో జీడిపి స్థూల దేశీయోత్పత్తి అన్నప్పుడు దీని ఫార్ములా నేను రాస్తున్నా. జీడిపి ఈజ్ ఈక్వల్ జిఎన్పి మైనస్ ఆఫ్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. లుక్ హియర్ జెంటిల్మెన్, జీడిపి అంటే అర్థం ఏంటి? జిఎన్పి మైనస్ ఆఫ్ నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని. దీన్ని తెలుగులో ఏమంటున్నారు? స్థూల దేశీయోత్పత్తి అంటున్నారు. ఇక్కడ ప్రశ్న కూడా అదే, జాతీయోత్పత్తి స్థూల జాతీయోత్పత్తి ఏ సందర్భంలో ఎక్కువగా ఉంటుంది? దేనికన్నా? స్థూల దేశీయోత్పత్తి కన్నా. సో జిఎన్పి రాస్తున్నా. జిఎన్పి అంటే ఏంటి? స్థూల దేశీయోత్పత్తి. జిఎన్పిని ఏమంటున్నారు? స్థూల దేశీయోత్పత్తి.
స్థూల దేశీయోత్పత్తి అంటే జిఎన్పి. జిఎన్పి అంటే ఏంటి? జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఇవి రెండు. ఇది మనకు అర్థం అవ్వాలి అంటే ఈ రెండిటికి, జీడిపికి జిఎన్పికి తేడా ఏంటి? నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, ఎన్ఎఫ్ఐఏ. ఎన్ఎఫ్ఐఏ తెలుసుకోవాలి. ఎన్ఎఫ్ఐఏ మీకు క్లాస్లో మీరు ఎక్కడ క్లాస్ విన్నా కూడా చెప్పింటారు ప్రాముఖ్యత. ఎన్ఎఫ్ఐ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎన్ఎఫ్ఐ ఏ సందర్భంలో ఎక్కువగా ఉంటుంది, ఎన్ఎఫ్ఐ ఎక్కువగా ఉంటే ఏం జరుగుతుంది. సో నికర విదేశీ ఆదాయము ధనాత్మకమా రుణాత్మకమా చూద్దాం. ఎన్ఎఫ్ఐఏ అంటే నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని అర్థం. నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని అర్థం. దీన్నే తెలుగులో నికర విదేశీ కారక ఆదాయం అంటారు. నికర విదేశీ కారక ఆదాయము అంటారు. ఇది ఏంటి అనో తెలుసుకోవాలా? నికర విదేశీ కారక ఆదాయం ఏంటో తెలుసుకోవాలా? అది ఎక్కుంటే దేశ పరిస్థితి ఏంటి, తక్కువంటే దేశ పరిస్థితి ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి. ఇక్కడ వాడు ఏమన్నాడు? స్థూల జాతీయోత్పత్తి ఎక్కువగా ఉన్నప్పుడు అన్నాడు. చూద్దాం మరి ఇదేంటయ్యా అంటే భారత ఉత్పత్తి కారకాలకు సంబంధించి ఇక్కడ నేను ఎన్ఎఫ్ఐఏ ఫార్ములా రాస్తున్నాను. ఆర్ మైనస్ ఆఫ్ పి. ఆర్ అంటే ఏంటి? రిసిప్ట్స్. రిసిప్ట్స్ అంటే ఏంటి? విదేశాల నుంచి వచ్చేటువంటి కారక ఆదాయము. విదేశాల నుండి వచ్చే కారక ఆదాయము మైనస్ పి అంటున్నారు. విదేశాలకు చెల్లించేటువంటి కారక ఆదాయం అండి. సో చెల్లించే కారక ఆదాయము. మరి ఇవి రెండు చేస్తేనే నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ రావాలంటే ఆర్ మైనస్ ఆఫ్ పి చేస్తేనే వస్తుంది. మీకు క్లాస్లో ఈ టాపిక్ చెప్పేటప్పుడు సారు టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తుంటారు. ఎలా చెప్తారంటే నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ధనాత్మకమైతే ఒక కండిషన్, రెండు నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ రుణాత్మకమైతే, మూడు నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేటువంటిది సమానంగా ఉంటే ఇది అప్లికేషన్ అంటే అర్థం ఏంటంటే ఏ సందర్భంలో ఎలా మారుతుంది, ధనాత్మకమైనప్పుడు ఎలా ఉంటుంది, రుణాత్మకమైనప్పుడు ఎలా ఉంటుంది, సమానంగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. ఇక్కడ దేశం యొక్క స్థూల జాతీయోత్పత్తి స్థూల దేశీయోత్పత్తి కన్నా అధికం అంటే జాతీయోత్పత్తి అధికంగా ఉంది, స్థూల జాతీయోత్పత్తి అధికంగా ఉంది అంటే అర్థం ఏంటి? ధనాత్మకము అని. పాజిటివ్ అధికంగా ఉందంటే ధనాత్మకం తీసుకోవాలి, అల్పంగా ఉందంటే రుణాత్మకాన్ని తీసుకోవాలి. అధికంగా ఉందంటే ధనాత్మకాన్ని తీసుకోవాలి, అల్పంగా ఉందంటే రుణాత్మకాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఏ సందర్భంలో ఎన్ఎఫ్ఐ ధనాత్మకము, ఏ సందర్భంలో ఎన్ఎఫ్ఐ ధనాత్మకం, ఇది మీకు తెలిస్తే సింపుల్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుందండి. సో ఏ సందర్భంలో ఇది ధనాత్మకం అనేటువంటిది ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది పాజిటివ్ ఉంటుందో ధనాత్మకము ఇలా సూచిస్తారమ్మా. ఎన్ఎఫ్ఐ ఇలా సూచించినప్పుడు ఎన్ఎఫ్ఐ ధనాత్మకం అయితే ఏమవుతుందయ్యా అంటే దానిని ఆర్ గ్రేటర్ దాన్ పి అని రాస్తారు. రుణాత్మకమైతే ఆర్ లెస్ దాన్ పి అని రాస్తారు. సమానంగా ఉంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు పి అని రాస్తారు. ఇది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆర్ గ్రేటర్ దాన్ పి అంటే ఏంటి అనగా, సో ధనాత్మకమైనప్పుడు ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందయ్యా అంటే నెట్ ఫ్యాక్టరల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేటువంటిది ధనాత్మకమైనప్పుడు సో జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో ఆర్ అనేటువంటిది అంటే ఆర్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఆర్ అనేటువంటిది తక్కువ ఉన్నప్పుడు దేశీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. రుణాత్మకమైతే దేశీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సమానంగా ఉంటే దేశీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ జాతీయోత్పత్తి అవుతుంది. దేశీయోత్పత్తి ఈజ్ ఈక్వల్ జాతి. ఈ మూడు కండిషన్స్లో ఇక్కడ ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై అవ్వాలా, ఏదో ఒక కండిషన్ ఖచ్చితంగా సాటిస్ఫై అవ్వాలా. మళ్ళీ ప్రశ్న చూడు,
ఒక దేశం యొక్క జాతీయోత్పత్తి ఎక్కువ అంటే మనం ధనాత్మకాన్ని తీసుకునాలి, పాజిటివ్. ఎన్ఎఫ్ఐ పాజిటివ్ అయినప్పుడు ఏమవుతుంది, జాతీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఎన్ఎఫ్ఐ పాజిటివ్ అనే స్టేట్మెంట్ ఎక్కడైనా ఉందా? ఇచ్చిన 4 ఆప్షన్లో ఎన్ఎఫ్ఐ పాజిటివ్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఇచ్చిన 4 ఆప్షన్లో ఆ పదం ఎక్కడన్నా ఉందా? సో ఎగుమతులను మించి దిగుమతులు ఉన్నాయి, లేదు. 2 ధర క్షీణిస్తే, లేదు. 3 దిగుమతులను మించిన ఎగుమతులు ఉన్నాయి, లేవు. 4 నికర విదేశీ ఆదాయం ధనాత్మకమైనప్పుడు, కండిషన్ నికర విదేశీ ఆదాయం ధనాత్మకమైనప్పుడు జాతీయోత్పత్తి ఎక్కువగా ఉండును. నికర విదేశీ కారక ఆదాయం ధనాత్మకమైనప్పుడు జాతీయోత్పత్తి ఎక్కువగా ఉండును. నికర విదేశీ ఆదాయం రుణాత్మకమైతే దేశీయోత్పత్తి ఎక్కువగా ఉండును. ఇక్కడ వీడు జాతీయోత్పత్తి ఎక్కువగా ఉందన్నాడు కాబట్టి ఇది అంటే ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషను మీకు క్లాస్లో సార్ ఇచ్చింటారు. దాన్ని మీరు చదివేటప్పుడు వినేటప్పుడు ఇంకొక విషయం అందరు అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోండి, ఎకానమీ విన్నప్పుడు చాలా బాగుంటుంది, చాలా అర్థమైనట్లుగా కనపడుతుంటుంది. వెంటనే ప్రాక్టీస్ చేయకపోతే అది మళ్ళీ మీరు మర్చిపోయే ప్రమాదం ఉంది. అందుకోసమే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ సక్సెస్ ఫార్ములా ఏంటంటే 1 గోయింగ్ ఆన్ రీడింగ్ అయితే, 2 ప్రాక్టీస్ ఈజ్ కీ టు సక్సెస్ అంటారండి. ప్రాక్టీస్ ఈజ్ కీ టు సక్సెస్. ప్రాక్టీస్ అనేది సక్సెస్కి తాళం చెవి లాంటిది. సక్సెస్ రావాలి అంటే ప్రాక్టీస్ రావాలి, అది రివిజన్ రావాలి. రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్ అంటారు. రివిజన్ లేకుండా ఏ వ్యక్తికి కూడా సక్సెస్ రాదమ్మా. రివిజన్ లేకుండా ఏ వ్యక్తికి కూడా సక్సెస్ అనేటువంటిది రాదు. చూడండి, ఏ ప్రశ్న చూసినా ఈ 3 ఉంటాయి. వాస్తవాధీనమైన ఉంటుంది, అవగాహన అయినా ఉంటుంది, అప్లికేషన్ అయినా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిందంతా కూడా అప్లికేషన్ ఓరియంటెడ్. అంటే మీకు ఎన్ఎఫ్ఐ అనేది తెలిస్తే దాన్ని అప్లై చేయాలి ఎలా, ధనాత్మకమైనటువంటి కండిషన్స్లో ఎలా ఉంటుంది, రుణాత్మక కండిషన్స్లో ఎలా ఉంటుంది అన్నటువంటి ఇది మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు సోదరా. ఎందుకంటే మొత్తం మీద మనకు క్వశ్చన్ పేపర్లో ఈ అప్లికేషన్ 30% క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 30% క్వశ్చన్స్ ఎవరు చేస్తారో వాళ్ళకి ఎక్కువ స్కోర్ వస్తుంది, మిగతా అందరూ యావరేజ్. మన దగ్గర 100 మంది ప్రిపేర్ అయితే 100 మెంబర్స్ అనుకుంటే, సో 20 మెంబర్స్ మాత్రమే సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారు. వాళ్ళు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా, ఎగ్జామ్ డేట్తో సంబంధం లేకుండా ప్రతిరోజు త్రికరణ శుద్ధిగా 8 గంటలు కష్టపడి చదువుతూ ఉంటారు. ప్రతిరోజు ఎవరైతే క్రమం తప్పకుండా రోజుకి 8 గంటలు చదువుతారో వాళ్ళకి ఏ సర్వీస్ అయినా రాగలదు. ఇది ప్రాక్టికల్గా కూడా అశోక్ నగర్లో ఎంతోమంది నిరూపించినటువంటి సత్యం. మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ క్వశ్చన్. ఈరోజు క్వశ్చన్లకు సంబంధించి 6వ ప్రశ్న నేను తీసుకుంటున్నాను. 6వ ప్రశ్న ఇది కూడా ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చనే. 2008లో ఎక్కువగా ట్విస్టింగ్స్ లేవు, ఉండేటివి కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్ ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ మొదటిసారి సిలబస్ వచ్చింది, మారిన సిలబస్ను అనుసరించి మొదటిసారి అప్పుడు పరీక్ష జరిగింది కాబట్టి. సో క్వశ్చన్ చెప్తున్నా, భారత జాతీయ ఆదాయాన్ని దీని సహాయంతో లెక్కిస్తారు. భారత జాతీయ ఆదాయాన్ని దీని ప్రకారం లేదా దీనితో, వాళ్ళు ఏమంటారు, దీని సహాయంతో అనేటువంటి పదం వాడారు. దీని సహాయంతో లెక్కిస్తారు. దీని సహాయంతో లెక్కించడం అనేటువంటిది జరిగింది. సో ఆప్షన్ 1 ఆదాయ మదింపు పద్ధతి. వీళ్ళు ఆదాయ పద్ధతి అని మాత్రమే రాశారండి, దాని అర్థం ఆదాయ మదింపు పద్ధతి అనే. రెండో ఆప్షన్ 2 ఉత్పత్తి మదింపు పద్ధతి, దీన్ని వీళ్ళు ఉత్పత్తి పద్ధతి అన్నారు. మూడోది వ్యయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. 4 చూసినట్లయితే సో అన్ని పద్ధతులు అన్నాడు. అన్ని పద్ధతులు. ఇప్పుడు మీలో 190 మంది ఆన్సర్ చెప్పేసింటారు, మీ మనసులో అనుకుంటుంటారు. ఆన్సర్ ఏంటంటే అన్ని. మీరు కాన్సెప్ట్ చదివేటప్పుడు జాతీయ ఆదాయాన్ని లెక్కించేటువంటివి. సో దాన్ని మనం ఏమని చెప్పుకుంటున్నాం, 3 పద్ధతుల్లో జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు అని చెప్తున్నారు. సో జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు, జాతీయ ఆదాయాన్ని మదించే పద్ధతులు అన్నాం. మదించే పద్ధతులు ఇది మీకు నోట్స్లో క్లియర్గా మనం క్లాస్ నోట్స్లో చెప్పాం,
మీ పుస్తకాల్లో ఉంది, అన్నిట్లో ఉంది. ఇట్స్ ఫ్యాక్ట్స్ కోసం ఇందులో ఏమి మీరు అంటే గందరగోళ పడాల్సినటువంటిది, ఆలోచించాల్సిన పని ఏమీ లేదు. ఎందుకంటే జాతీయ ఆదాయాన్ని 3 పద్ధతుల్లో మదిస్తారు. 1 ఉత్పత్తి మదింపు పద్ధతి, 2 ఆదాయ మదింపు పద్ధతి, 3 వ్యయ మదింపు పద్ధతి. వ్యయ మదింపు పద్ధతి. సో ఆదాయ మదింపు పద్ధతి, ఉత్పత్తి ఇవి క్లాస్లో ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మీకు చెప్పింటారండి, ప్రతి ఒక్కరు నోట్స్లో ఉంటాయి. మీరు కనుక చాలామంది విద్యార్థుల అపోహ ఏంటంటే వాళ్ళు చెప్పలేరు వీళ్ళు చెప్పలేరు అంటుంటారు. ఫ్యాక్ట్స్ బేస్డ్ ఏ ఫ్యాకల్టీ అయినా చెప్పగలరండి. ఎక్కడ లెక్చరర్ టు లెక్చరర్ డిఫరెన్స్ వస్తుందంటే అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు, అవగాహన తరహా ప్రశ్నలు చెప్పేటప్పుడు విస్తృత పరిధిలో అంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 లాంటి డిస్క్రిప్టివ్ మోడ్ ఎగ్జామ్స్కు టీచ్ చేసినటువంటి ఫ్యాకల్టీస్ ఎవరైనా ఉంటే వాళ్ళు మీకు అవగాహన తరహా ప్రశ్నల్ని అతి సులువుగా ఆన్సర్ చేసేటట్లుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలరు. మామూలుగా బిట్టు మాదిరిగా మీరు వాటిని చూసినారంటే ఆన్సర్ చేయలేరు. ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఈ విషయం చెప్పింటారు మీకు. నేను చెప్పిన విషయం ప్రతి ఒక్క ఫ్యాకల్టీ చెప్పింటారు. క్లియర్గా ఉంది. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి. సింపుల్ ఇట్ సేస్ అన్ని రకాలైనటువంటి పద్ధతులు. క్వశ్చన్ నెంబర్ 6 ఈజ్ ఓవర్. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు అనదర్ క్వశ్చన్ నెంబర్ 7. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు discuss about the question number 7. భారత స్థూల దేశీయోత్పత్తి. క్వశ్చన్ నెంబర్ 7. భారత స్థూల దేశీయోత్పత్తి. ప్రస్తుత సేవల రంగం సమకూర్చువాటంట ఉత్పత్తికి, జీడిపికి ప్రస్తుతం సేవల రంగం సమకూర్చు వాటా ఎంత? సో ప్రస్తుతం సేవల రంగం సమకూర్చు వాటా. డియర్ ఫ్రెండ్స్, ఇదే క్వశ్చన్ మీకు స్టార్టింగ్లో క్వశ్చన్ నెంబర్ 1 చెప్పాను. క్వశ్చన్ నెంబర్ 1 కూడా నథింగ్ బట్, సో అక్కడ ఏమడిగాడు, భారతదేశానికి సంబంధించి సర్వే నుంచి అక్కడ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే భారత జాతీయ ఆదాయంలో ప్రాథమిక రంగం యొక్క సముచిత స్థానం అడిగాడు. సముచిత స్థానం అన్నా వాటా అన్నా ఇంకేదన్నా ఒకటే. ఇక్కడ ఏమడుగుతున్నాడు, భారత స్థూల దేశీయోత్పత్తికి జీడిపికి ప్రస్తుతం సేవల రంగం వాటా ఎంత? జీడిపిలో రంగాల వాటా అని మీరు సోషో ఎకనామిక్ సర్వేలో చదువుతారు. సో దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే నెంబర్ 1 70% మించి, నెంబర్ 2 50%కు మించి, 50%కు మించి, 50% మించి, నెంబర్ 3 25%, నెంబర్ 4 30%. ఇవి ఎగ్జామినర్ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అమ్మ, ఎగ్జామినర్స్ ఇచ్చినటువంటి ఆప్షన్స్. ఈ క్వశ్చన్ కూడా వాస్తవాధీన ప్రశ్నలకు సంబంధించింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ సోషో ఎకనామిక్ సర్వే నుంచే వచ్చింది. భారత స్థూల దేశీయోత్పత్తి జీడిపికి ప్రస్తుతం సేవల రంగం సమకూర్చు వాటా పర్టికులర్గా అడిగారు. జీడిపిలో క్వశ్చన్ ఏంటంటే జీడిపిలో సేవల రంగం వాటెంత? సేవల రంగం వాటా, ఇది వాడు అడిగినటువంటి క్వశ్చన్. ఒక వర్డ్లో చెప్పాలంటే పై క్వశ్చన్. ఇది ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆ సంవత్సరం జీడిపి మీరు చదివిండింటే ఆ సంవత్సరంలో జీడిపి వాట్ ఎంత వచ్చిందో అది తెలుసుకుంటారు. అది ఫ్యాక్ట్స్. ఇప్పుడు మీరు అది బిట్టు నేర్చుకునే మారిపోయి ఉంటుంది కాబట్టి మీకు ఆన్సర్ అనవసరం. ఆ ఇయర్కి మాత్రమే, అంటే ఆ 2008లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి అప్పుడు వచ్చినటువంటి సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం జీడిపిలో సేవల రంగం. గుర్తుపెట్టుకోండి, ఏ ఆర్థిక వ్యవస్థ అయినా సేవల రంగం, పారిశ్రామిక రంగం, ఫస్ట్ ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, సేవల రంగం అని 3 రంగాలు ఉంటాయి. సేవల రంగంలో వచ్చేటువంటి వాటాను బట్టే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్తుందని మనం చెప్పగలం. ఎక్కడైనా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ అంటే సేవల రంగం అభివృద్ధి చెంది ఉండాలి. ఇక నేను ఈరోజు 8th క్వశ్చన్కి వెళ్తున్నాను. నేటికి సంబంధించి 8వ ప్రశ్న. సో చూడండి, ఈ ఒక్క జాతీయ ఆదాయం నుంచే 13-14 క్వశ్చన్స్ అప్పుడు వచ్చాయి. తర్వాత గతంలో 12లో 30 క్వశ్చన్స్ వచ్చాయి, 25 క్వశ్చన్స్ డైరెక్ట్గా, రిమైనింగ్ క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా వచ్చాయి. ప్రతి ఎగ్జామ్లో 15 క్వశ్చన్లకు ఏమాత్రం తక్కువ కాకుండా ఈ చాప్టర్ నుంచి
రావడం అనేటువంటిది జరుగుతుంది. ఇక నేటి 8వ ప్రశ్న చూసినట్లయితే 8th క్వశ్చన్, ఇది చాలా సులభం కానీ దీన్ని చాలా కాంట్రవర్సీ చేశారు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుందాం. గనులను క్రింది వానిలో అని ఎగ్జామినర్ ఏమన్నాడయ్యా అంటే, క్రింది వానిలో ఏ విధంగా పరిగణిస్తారు, క్రింది వానిలో పరిగణిస్తారు. ఏ విధంగా రాసుకోండి, ఏ విధంగా పరిగణిస్తారు అంటే సింపుల్గా గనుల రంగం అనేది ఏ రంగం కిందికి వస్తుంది అని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న అండి. గనుల రంగం అనేది దేని కిందికి వస్తుంది? నంబర్ 1 వ్యవసాయ రంగం, నంబర్ 2 పారిశ్రామిక రంగం, నంబర్ 3 సేవల రంగం, నంబర్ 4 అవస్థాపన సౌకర్యాలు, నంబర్ 4 అవస్థాపన సౌకర్యాలు. ఇక్కడ సేవల రంగం అన్నా తృతీయ రంగం అన్నా ఒకటే అండి. కొన్ని పుస్తకాల్లో తృతీయ రంగం అని కూడా ప్రింట్ ఉంటుంది, సేవల రంగం అన్నా తృతీయ రంగం అన్నా ఒకటే. మరి దీన్ని చూద్దాం డియర్ ఫ్రెండ్స్. మరి దీన్ని మనం చూసేటప్పుడు ఏం చేస్తున్నామయ్యా అంటే, గనులు క్రింది ఏ రంగంలో పరిగణిస్తారు అంటే, జాతీయ ఆదాయం చాప్టర్ మీరు స్టార్టింగ్లో చదివినప్పుడే ప్రాథమిక రంగం, వ్యవసాయము అనుబంధ రంగాలను ప్రాథమిక రంగంగా భావిస్తారు అని చెప్పింటారు. వ్యవసాయం అనుబంధ రంగాలని ప్రాథమిక రంగం అంటారు. ఇందులో ఏముంటాయి? వ్యవసాయము, రెండోది వచ్చేసి అడవులు, 3 పాడి పరిశ్రమ, 4 మత్స్య సంపద, 5 గనుల తవ్వకం అని ఉంటుంది. సో మరి ఇది మీరు చదువుకున్నారు కాబట్టి ప్రాథమిక రంగం అంటే తప్పండి. ఇక్కడ గనుల తవ్వకం వేరు, గనులు వేరు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలి. దీన్ని కాంట్రవర్సీ ఎందుకన్నానంటే, నేను కొంతమంది వ్యవసాయ రంగం అని కొన్ని పుస్తకాల్లో ఆన్సర్ ఇచ్చారు, కొన్ని పుస్తకాల్లో పారిశ్రామిక రంగం అని ఆన్సర్ ఇచ్చారు. ఇది ఏంటి మరి, వ్యవసాయ రంగం కరెక్ట్ ఆన్సరా లేకపోతే పారిశ్రామిక రంగం కరెక్ట్ ఆన్సరా? విద్యార్థుల్లో కూడా ఉండేటువంటి డౌట్ ఇది. సో డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, గనుల తవ్వకం మాత్రమే ప్రాథమిక రంగం కిందికి వస్తుంది. గనులు రావు. గనులు పారిశ్రామిక రంగం. గనుల తవ్వకం అనేటువంటిది తవ్వేటప్పుడు ప్రాథమిక రంగం అవుతుంది. తవ్వి ఆ గనిలో ఉండేటువంటి మెటల్ని బయటికి తీస్తే అది పారిశ్రామిక రంగం అవుతుంది. ఇక్కడ రైట్ ఆన్సర్ ఈస్ టు వెరీ సింపుల్ క్వశ్చన్. గనుల తవ్వకం వేరు, గనుల రంగం వేరు, గనులు తవ్వే రంగం వేరు, గనులు వేరు. ఈ 2 డిఫరెన్స్. జస్ట్ ఇది పారిశ్రామిక రంగం నుంచి వస్తుంది. ఈ డిఫరెన్స్ మీకు కావాలి. ఈ డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోకుండా, నేను చదివాను నోట్స్లో ప్రాథమిక రంగం కింద గనుల తవ్వకం అనేటువంటిది ఉంది, మరి నేను కరెక్టే ఆన్సర్ పెట్టినాను వ్యవసాయ రంగం అని, కానీ ఎగ్జామ్లో అది సరిగ్గా కన్సిడర్ చేయలేదంటే తప్పండి. మీరు ప్రశ్నను ఇంకా కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలని అర్థం. సో ప్రాథమిక రంగం తెలుసు మీకు, గనుల తవ్వకం ఉంది, కానీ గనుల తవ్వకాన్ని ప్రశ్నలు అడగలేదు, గనులను మాత్రమే అడిగారు. గనులు పారిశ్రామిక రంగం కిందికి వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ చూసినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ వెనకబడి ఉండడానికి కారణాలేంటి, ఆ కారణాలకు సంబంధించినటువంటి ఒక ప్రశ్న అడిగారు. భారత ఆర్థిక, సో నేటి 9th క్వశ్చన్ చూద్దాం. సింపుల్గా మీకు అర్థమవుతుంటుంది. ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓహో ఇంత సింపుల్గా ఉన్నాయా, ఎకానమీలో ఇంత సింపుల్కి భయపడ్డామా, జాతీయ ఆదాయంలో ఇంత సింపుల్కి భయపడ్డామా అని. ఆ సింపుల్ అనేటువంటిది సబ్జెక్ట్ అర్థమైనప్పుడు సింపుల్ అవుతుందండి, అర్థం కాకపోతే అది మళ్ళీ కాంప్లికేటెడ్గానే ఉంటుంది. భారత ఆర్థిక వ్యవస్థ వెనకబడి ఉండడానికి, టుడేస్ 9th క్వశ్చన్, భారత ఆర్థిక వ్యవస్థ వెనకబడి ఉండడానికి
భారత ఆర్థిక వ్యవస్థ వెనకబడి ఉండడానికి ఈ క్రింది వాటిలో ఒకటి ముఖ్య కారణము. ఈ క్రింది వాటిలో ఒకటి ముఖ్య కారణము. లుక్ హియర్ జెంటిల్మెన్, సింపుల్గా క్వశ్చన్ ఏం అడిగారంటే భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకు వెనకబడి ఉంది, వెనకబడి ఉండడానికి కారణాలు ఏంటి. అప్పుడు మీరు ఇది క్లియర్గా వృద్ధి అభివృద్ధి అనేటువంటి సబ్ టాపిక్ ఉంటుంది. ఆ వృద్ధి అభివృద్ధి అనేటువంటి సబ్ టాపిక్లో సింపుల్గా మీకు చెప్తే వృద్ధి ధోరణులు అనే పాఠం నుంచి వచ్చిందండి. ఇది వృద్ధి ధోరణులు అనేటువంటిది ఉంటుంది. సోర్స్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే వృద్ధి ధోరణులు అనేటువంటిది వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే నంబర్ 1 అధిక జనసాంద్రత. సో అధిక జనసాంద్రత, అధిక జనసాంద్రత